హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెలలో 2026 సంవత్సరానికి సంబంధించి అమలు చేయబోయే ముఖ్యమైన సంక్షేమ పథకాలు ఏంటో, అలాగే కొన్ని కీలక అప్డేట్స్ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇక టాపిక్లోకి వెళ్తే మొదటిగా పెన్షన్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఏపీలో ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద అర్హులైన వారికి 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు పెన్షన్లు పంపిణీ చేసేశారు. దీంతో పాటు ఇప్పుడు కొత్తగా ఎమర్జెన్సీ పెన్షన్లు కూడా మంజూరీ చేయనున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ పేషెంట్లు, దివ్యాంగుల కోసం జిల్లాకు గరిష్టంగా 200 మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే పెన్షన్ వయసును 60 నుంచి 50 ఏళ్లకు తగ్గిస్తూ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ సడలింపు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ఈ ఫిబ్రవరి నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన గడువును 2031 వరకు పొడిగించింది. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్నవారు ఈ స్కీమ్లో చేరవచ్చు. వయసును బట్టి నెలకు 42 నుంచి 1,454 రూపాయల వరకు ప్రీమియం చెల్లించాలి. 60 ఏళ్ళు దాటిన తర్వాత నెలకు 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు పెన్షన్ అందుతుంది. రెండో అప్డేటు రేషన్కు సంబంధించినది. ఫిబ్రవరి నెల రేషన్ పంపిణీకి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత బియ్యం అందిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బియ్యం బదులుగా 3 కిలోల రాగులు లేదా జొన్నలు ఇస్తున్నారు. పంచదార పంపిణీ కొనసాగుతుంది. పట్టణ ప్రాంతాల్లో గోధుమ పిండి సబ్సిడీపై 20 రూపాయలకు అందిస్తున్నారు. కందిపప్పు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన కొన్ని ప్రాంతాల్లో ఇంకా అందలేదు. మీ ప్రాంతాల్లో కందిపప్పు ఇచ్చారా లేదా కామెంట్లో చెప్పండి. వన్ నేషన్ వన్ రేషన్ కింద దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఆదివారం కూడా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 2 షిఫ్టులలో రేషన్ ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయి. సర్వర్ లేదా బయోమెట్రిక్ సమస్యలు ఉంటే రేషన్ కార్డు నెంబరు, పేరు, సంతకం తీసుకొని రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. మూడో అప్డేటు కరెంటు బిల్లుకు సంబంధించినది. ఫిబ్రవరి నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నాయి. ఇంతకుముందు యూనిట్కు ₹5.19 ఉండగా ఇప్పుడు ₹4.90కు తగ్గించారు. మార్చి నుంచి మరో 10 పైసలు తగ్గించనున్నారు. రాబోయే 3 ఏళ్లలో మొత్తం ₹1.19 తగ్గించి యూనిట్కు ₹4 తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే 2019 నుంచి 2024 మధ్య వసూలు చేసిన ట్రూఅప్ ఛార్జీలను ప్రభుత్వం భరిస్తుంది. ఆ మొత్తాన్ని రాబోయే కరెంటు బిల్లులో సర్దుబాటు చేస్తారు. దీనివల్ల ఈ నెల బిల్లు తగ్గే అవకాశం ఉంది. మీ కరెంటు బిల్లు ఎంత వచ్చిందో కామెంట్లో చెప్పండి. నాలుగో అప్డేటు రైతులకు సంబంధించినది. అన్నదాత సుఖీభవ పథకం మరియు పీఎం కిసాన్ 2వ విడత నిధులను ఫిబ్రవరి 10వ తేదీ వచ్చే ముందు తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ 2 పథకాల ద్వారా ఏడాదికి మొత్తం 20,000 రూపాయల వరకు 3 విడతల్లో అందిస్తారు. ఈ విడతలో అన్నదాత సుఖీభవ కింద 4,000 రూపాయలు, పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు కలిపి మొత్తం 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ఐదో అప్డేటు గృహ నిర్మాణానికి సంబంధించినది. స్థలం లేని పేదలకు 3 సెంట్ల స్థలం ఉన్న ఇల్లు కట్టుకునే డబ్బులు లేని వారికి పీఎం ఆవాస్ యోజన ఎన్టీఆర్ గ్రామీణ పథకం కింద 2,50,000 రూపాయలు 4 విడతల్లో అందిస్తారు. ఇప్పటికే 60,000 మంది అప్లై చేసుకున్నారు. ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఫిబ్రవరి 15వ తేదీ వచ్చేలోపు పథకం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆరవ అప్డేటు మహిళలకు సంబంధించినది. ఆడబిడ్డ నిధి పథకం కింద 18 నుంచి 60 ఏళ్ల మహిళలకు నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ సహా అన్ని వర్గాల మహిళలకు వర్తిస్తుంది. దీనికి ప్రభుత్వం భారీ బడ్జెట్ కేటాయించింది. ఫిబ్రవరి 20వ తేదీ వచ్చేలోపు
గైడ్లైన్స్ విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే పేద బ్రాహ్మణుల కోసం గరుడ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నారు. బ్రాహ్మణ కుటుంబంలో ఎవరు మరణిస్తే ఆ కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. ఫిబ్రవరి 22వ తేదీ వచ్చేలోపు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. చివరి అప్డేటు నిరుద్యోగులకు సంబంధించినది. నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు, సంవత్సరానికి 36,000 రూపాయలు అందిస్తారు. ఈ పథకానికి సంబంధించి ఇంకా క్లారిఫికేషన్ రావాల్సి ఉంది. అంటే ఈ ఫిబ్రవరి చివరి వారంలో 25వ తేదీ వచ్చేలోపు గైడ్లైన్స్, అర్హతలు, రూల్స్ ఇవన్నీ ప్రకటిస్తారు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.